కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు కోసం మరొక అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి జరగనున్న గ్రామ సభలలో రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు సిఎస్ శాంతికుమారి గారు నిన్న రాత్రి అన్ని జిల్లా కలెక్టరేట్లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందించి అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది సిఎస్ శాంతికుమారి గారు. కొత్త కార్డులతో పాటు కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించనున్నాడు. వేరుపడుతున్న కుటుంబాల కోసం కొత్త కార్డులు జారీ చేసే ప్రక్రియ కూడా ఇందులో జరుగుతుంది. గ్రామ సభలోనే ఈ పథకాలందరికీ లబ్ధిదారులు ఎంపిక చేయవలసింది కదా. ఎటువంటి నాడుగోడల మధ్యలో కాకుండా గ్రామ సభలో అందరి ముందే నిజమైన అర్హులను గుర్తించి ఎంపిక చేయవలసింది కదా. కలెక్టరు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. గ్రామ సభల్లోనే ఆత్మీయ భరోసా లబ్ధిదారులను కూడా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 26న ప్రారంభించబోయే ముఖ్యమైన 4 పథకాలకు సంబంధించిన అర్హులందరినీ గ్రామ సభల్లోనే గుర్తించవలసింది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను సమగ్ర కుటుంబ సర్వేలో జరిగినటువంటి అప్లికేషన్ల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితా ప్రకటించడం జరిగింది. అయితే అర్హుల జాబితా ప్రకటించిన తర్వాత వాళ్ళ ఇండ్లకు వెళ్లి సర్వే కూడా జరుగుతుంది. నిజమైన లబ్ధిదారులను గుర్తించిన తర్వాత తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే గ్రామ సభలో జరిగినటువంటి అప్లికేషన్లను సమగ్ర కుటుంబ సర్వే వచ్చిన అప్లికేషన్ల అన్ని బేరీ చేసుకున్న తర్వాత తుది జాబితాను గ్రామ సభ నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గ్రామ సభ నిర్ణయించిన తుది జాబితా ప్రకారం జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తారీఖున అర్హులకు పథకాలను ప్రారంభించి నిజమైన అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా డబ్బును ఖాతాలో జమ చేయనున్నారు.